జై బాల గం గణపతి నమః. శ్రీ 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 బాలా త్రిపుర సుందరి శ్రీ విద్యాపీఠము శుక్రవారం అన్న మహాప్రసాద కార్యక్రమానికి అందరికీ కూడా ఆహ్వానం. మాణిక్య వీణాముపలాలయంతే మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశుబాణహస్తే నమస్తే జగదేకమాతః. బాలాత్రిపుర అమ్మవారికి పాదపద్మములు నమస్కారము. అమ్మవారు అన్నప్రసాద వితరణ గురించి అమ్మవారి యొక్క ఫలశ్రుతి అన్న సర్వదేవతల ఫలశ్రుతి అన్న ఒకటే. ఫలము రావాలి అంటే ఫలశ్రుతిని పారాయణ చేయాలి. పారాయణము అంటే ఇక్కడ చదవడం కాదు, అది ప్రాక్టికల్ విద్య. ప్రాక్టికల్గా చేసేటువంటి స్థితిని చెబుతోంది అమ్మవారు. ఏం చెప్తోందంటే ఆచరేత్ గోపరవోటిర్యో నిర్జలే మరుభూతలే దుర్భిక్షయ ప్రతిదినం కోటి బ్రాహ్మణ భోజనం. మనం చేయలేనప్పుడు ఎడారిలో బావులు తవ్వమంది, దుర్భిక్షంలో ఉన్నప్పుడు 1,000,000 మందికి భోజనం పెట్టమంది. అంటే అమ్మవారికి ఏం తెలియక అలా పెట్టమని లేదు. అబ్రహ్మకేడిజనని వర్ణాశ్రమ విధాయనని కూడా అంది. కనీసం చీమలకైనా ప్రతినిత్యము లలిత పారాయణ చేసినా, ఉపాసన చేసినా, అష్టోత్తరం చేసినా, ఏ దేవతారాధన చేసినా కొంత దానాన్ని పెట్టి లేదా భోజనం ముందు ఒక జీవికి భోజనం పెట్టి మనం భోజనం చేయటం అనేటువంటి సంస్కృతిని చెప్తోంది అమ్మవారు ఫలశ్రుతిలో. అలా చేయనప్పుడు ఆ దేవతా కార్యాలు కానీ దేవతా మంత్రాలు కానీ ఫలించవు. దాని తర్వాత హోమము, తర్వాత తీర్థయాత్ర. అప్పుడు ఏం జరుగుతుందిట? సర్వరోగ ప్రశమనం, సర్వ సంపద్వర్ధనం, సర్వాపమృత్యు సమయం, కాలమృత్యు నివారణం. ఇక్కడ మృత్యు అనేది ప్రతినిత్యము వచ్చేటువంటి ఒక సాంప్రదాయం. ప్రతిరోజు మనం మృత్యువులోకి జారుకుంటూ ఉంటాము. పొద్దున్నే నేను ఆత్మని అనే భావంతో లేస్తూ ఉంటాము. అలా లేచినప్పుడే ప్రతిరోజు కొత్త జన్మగా ఉంటుంది. జరిగిపోయిన రోజులన్నీ కూడా పూర్వజన్మలుగా ఉంటాయి. అప్పుడు ఈ అన్నప్రసాదాన్ని మనం ఒకవేళ వితరణ చేయాలి అని భావనున్నా, భావనా మాత్ర సంతుష్టాయే నమో నమః, ఎదురుగా వచ్చిన వ్యక్తిని అమ్మవారిగా భావించి, లేదా ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతగా భావించి, ఆ దేవతకి మనం ఎలా ఉపచారం చేస్తాం ఆ విధంగా కానీ భావనతో మనం అన్నప్రసాదాన్ని పెట్టినట్లయితే అఖండ విజయాలు అందుకుంటాం. ఏ కార్యక్రమం అయినా అవకపోయినా, జరుగుతున్నా జరగకపోయినా గురువుకి సమర్పణ చేసుకుంటే, అమ్మవారి పాదములకు సమర్పణ చేసుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా తీరిపోతాయి. కానీ భావన లేకుండా, ప్రేమ, అభిమానము, ఆప్యాయత లేకుండా అన్నప్రసాదం పెట్టినా, అన్నప్రసాదం ఇచ్చినా, అన్నప్రసాదం తిన్నా కూడా ఆ విజయాల్ని పొందలేము. అన్నప్రసాదం చేయకుండా, అన్నప్రసాదాన్ని వితరణ చేయకుండా, అన్నం 10 మందికి వడ్డించకుండా ఏ ఉపాసనాకాండ చేసినా, ఏ తీర్థయాత్ర చేసినా, ఏ పూజా విధానం చేసినా అవన్నీ నిష్ఫలము అని లలితాశాస్త్ర ఫలశ్రుతిలో చెబుతోంది. ఫలశ్రుతి చదివేది కాదు, రోజు చేయాల్సినటువంటి కర్మకాండ చెప్తోంది అమ్మవారు. అటువంటి బాలాత్రిపీఠంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నప్రసాదానికి అందరికీ ఆహ్వానము. ఎవరైనా శ్రద్ధ కలిగిన వారు వడ్డన చేయవచ్చును, మంచినీళ్లు 10 మందికి దానం చేయొచ్చును. ఇంకో రహస్యం ఏంటంటే నీళ్లు దానం చేస్తే, ఎదురుగా ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇస్తే ఎడార్లోకి వెళ్ళి బావులు తవ్వక్కర్లేదు. ఉన్న చోటనే అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా దిగ్విజయం చేసుకోవచ్చును. 10 వారాలు కానీ నీళ్ల దానం చేసినట్లయితే ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. అన్నప్రసాద దానాన్ని చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా అదే వారం తీరుతాయి. ఆ మానసిక స్థితిలో చేస్తే, నటనగా చేస్తే మాత్రము ఏ విధమైన ఫలితాలు ఉండవు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగేశ్వరేశ్వరి, అత్యున్నతమైన శక్తి స్వరూపమైన బాలాత్రిపీఠము అమ్మవారు. బాలామ్మవారు సౌందర్యమైనటువంటి రూపంతో కలిగిన అమ్మవారు. బాలాత్రిపీఠానికి అమ్మవారి పాదపద్మలకు నమస్కారం. జై బాల.